ఇక బీఆర్ఎస్ కథనబేరి వాయిదా. అసలు దీని మీద ఫుల్ క్రిస్టల్ క్లియర్గా వచ్చిన నేను. బీఆర్ఎస్ కథనబేరి వాయిదా. కేసీఆర్ మౌనం పెను తుఫాన్ను సృష్టించబోతుందా అంటే, ఆయనకు తోడు కథనబేరి ఒకవేళ 14 తారీఖునే నడుస్తే, కథనబేరి 14 తారీఖునే నడిస్తే గనక ఒక కేసీఆర్ ఫోటో పెట్టుకొని మాట్లాడడం. అబ్బా మీకు ఎట్లా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఎందుకు పెట్టుకున్నావు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ మౌనం నేను చెప్తున్నది కాదు, ఆయనతో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట. ఆయన తుంటెనక ఇరిగి హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు ఆయన ఒక మాట, వాళ్ళ ఫ్రెండే ఎవరో కాదు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పనిచేసినటువంటి నేత, ఆయన ఒకటి చెప్పిండు. ఏం చెప్పిండంటే, కేసీఆర్ మౌనం అనేది చాలా డేంజర్, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు చాలా డేంజర్ సిచ్యువేషన్. ఈ కేసీఆర్ కథనబేరి రేపు నడుస్తుందేమో 30 నిమిషాలు 40 నిమిషాల పాటు మనం మాట్లాడుకున్నట్టు ఇందామని అనుకున్నా. కథనబేరి వాయిదా పడ్డది. ఎందుకంటే వర్ణదేవుడు భయంకరమైన విజృంభించే వర్షపు నీరును భూమిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రకృతికి ఎదురుగా పోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం మనం. అదే ఇప్పుడు వర్షం అనేది ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు రాలా, హాలిడేస్ ఎప్పుడు ఇవ్వలే. అదే కేసీఆర్ సభ రేపే ఉంటే అక్కడ వర్షము, ఇక్కడ కేసీఆర్ మాటల తూటాలు. రాజకీయ భవిష్యత్తును ఆయన చెప్పబోతా ఉన్నాడు తెలంగాణ ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 6 గ్యారెంటీల హామీల పథకాల గురించి మోసపూరిత కుట్రలు చేసిరు కదా, దాని మీద బట్టలు చింపబోతా ఉన్నాడు కేసీఆర్. ఆ పెద్ద సార్ తోటి నిన్న మాట్లాడినా, సార్ ఏంది సార్ మరి కేసీఆర్ గారు కరీంనగర్ కథనబేరి సభ అంటున్నారంటే, కథనబేరిలా కదం దొక్కి ఒక్కొక్కరిని చీరి చింతగడతాడు, నువ్వు చూస్తుండు తమ్మి అన్నాడు. ఏంది సార్ అంత పెద్ద మాట అంటే, కేసీఆర్ 5 నిమిషాలు ఆలోచిస్తేనే, సైలెంట్గా ఉంటేనే తన రాజకీయ భవిష్యత్తును 3 సంవత్సరాల రాజకీయాన్ని ఆలోచించేటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పాడు. సార్ మరి ఈ రోజైనా రేపైనా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడా అంటే, రేవంత్ రెడ్డి పేరు పల్లెత్తు పేరు కాదు కదా, కనీసం రా అనే అక్షరంతో వచ్చే మాట కూడా ఆయన మాట్లాడాడు. ఎందుకంటే అదే కేసీఆర్ అని చెప్పాడు. కథనబేరి సాక్షిగా తన బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కోసం రంగంలోకి పెద్ద మనిషి, పెద్ద సారు తెలంగాణ కేసీఆర్ రాబోతా ఉన్నాడు అనేది సంచలనాత్మకంగా నిర్ణయాన్ని తీసుకున్నాడు అనేది ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. కథనబేరి జరిగేది ఉండే 15 ఆగస్టు కంటే ముందు ఒక పవర్ఫుల్ స్పీచ్లు నడుస్తుండే, యూట్యూబ్ దద్దరిల్లుతుండే. కాంగ్రెస్ పార్టీ చెమటలు గారుతుండే. చల్లకాలంలో ఈ వర్షపు వస్తున్నటువంటి టైంలో చెమటలు గార్చుకుంటుండే. ఏం ఒక బూత్ చూస్తారా మీరు? ఒక బూత్ అయినా చూసిరా కేసీఆర్ లైవ్లలో? పొగడడం ఎక్కువ పొగుడుతున్నాడు అనిపిస్తుంది, కానీ ఆయన మౌనం చాలా మంది కార్యకర్తల బలం. ఎందుకంటే ఆ మౌనం వెనుక ఒక యుద్ధం చేసే ఒక శక్తి ఉన్నది. నేను చెప్పినటువంటి మాట కాదు, ఆయనతో పాటు పనిచేసి ఆయనను విభేదించి బయటకు వచ్చినటువంటి నేతలు చెప్పినటువంటి మాట. మంచి వక్తలు వాళ్ళు. ఏ విషయంలో మీరు కేసీఆర్ అన్ని దానిలో అపోజ్ చేస్తారంటే, కేసీఆర్ మౌనం అనేది ఆ విషయంలో తప్ప అన్ని విషయాలు వ్యతిరేకిస్తాం. కేసీఆర్ మౌనం అంటే కేసీఆర్ మౌనం చాలా డేంజర్, కేసీఆర్ మౌనం చాలా ఫ్యూచర్ అని చెప్పి మాట్లాడారు. కథనబేరిలో బహుశా పార్టీని నడిపించేది ఎవరు అనే ఒక పాయింట్. నెక్స్ట్ హరీష్ రావా, కేటీఆరా, కవితనా? ఈ టాపిక్ రాదు. కవిత గురించి అసలే తీయడు. 6 గ్యారెంటీల అమలు, ఇక ఉన్నాయి కదా బీసీ బిల్లు మీద కొన్ని దాంట్ల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ప్రతి విషయాన్ని క్లుప్తంగా క్లియర్గా ఆయన మాటలతోటి ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానికాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలుపుకుంటే ఆంధ్రకు సంబంధించినటువంటి ప్రజలను కూడా ఆయన మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. తెలంగాణ యాస భాష నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రి అనుకో కేసీఆర్. ఆయన ఒక మాటల మాంత్రికుడు. కథనబేరి కదం దొక్కుతుంది అనుకున్నటువంటి వానదేవుడు కేసీఆర్ నువ్వా నేనా చూసుకున్నామని అంటున్నాడు. ఇదేందాను నేను పెట్టుకున్నప్పుడే వస్తావేందాను ప్రతిసారి ఏమున్నదా గందరగోళం సృష్టిస్తావేం అని చెప్పి ఇట్లుంటుంది యాస.
ఏమవుతుందా మీతోటి? ఏమయ్యా రాహుల్, వర్షం వానదేవుడు వస్తుందంట, ఏం చేద్దాం మరి? అవుతుందా మీతోటి అంటున్నా. గిట్లే ఉంటుంది, గిట్లే ఇస్తాడు. ఇంతమంది ఏమనుకున్నా తెలంగాణ సారథి ఆయన్నే, ఉద్యమ సారథి అని చెప్పలేను, కానీ తెలంగాణ ఉద్యమ నేతగా ఇష్టం. ఆయన మౌనం వెనుక కథన బేరీ సమాధానం చెప్తుందా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.